మకర రాశి వారికి 2017 సంవత్సరంలో ఎలా ఉన్నాయండి ఫలితాలు? శుభప్రదంగానే ఉన్నది. ఎందుకంటే వృశ్చిక రాశిలో శని ఉన్నప్పుడు లాభస్థాన ఫలితాలు ఉన్నాయి. అలాగే కన్యలో గురువు ఉన్నప్పుడు భాగ్య ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే సత్ఫలితాలు కనపడుతున్నాయి. మంచి మనసుతో ఆలోచించండి. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. ఒక పనిలో విజయం లభిస్తుంది. మీ కలలు నెరవేరుతుంది. పట్టుదల తగ్గకుండా ధైర్యంగా వ్యవహరించండి. అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. ఆటంకపరిచేవారు ఉన్నారు. చిరునవ్వుతో మిత్రభావంతో వ్యవహరిస్తే పనులు పూర్తవుతాయి, విఘ్నాలు తొలగుతాయి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ప్రధానంగా దైవబలం రక్షిస్తుంది. విశ్వాసం, నమ్మకం మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? సహజంగానే వారు పట్టుదలతో వ్యవహరించి అధ్యయనం బాగా చేయగలుగుతారు. అయితే కొంచెం బద్ధకం కూడా ప్రవేశించిన అవకాశం ఉంది ఏలినాటి శని ప్రవేశించడం వల్ల. ఆ కారణంగా వ్యాయామ ప్రాణాయామాలు, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రజపము వారిని బాగా కాపాడుతుంది. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుందా అండి? అనుకూలించే విధంగా ఉన్నది. అడ్డుపడేటటువంటి రాహుగ్రహం కూడా ఉన్నది కాబట్టి మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా ధనం ఇచ్చేసేసి కూర్చుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సింహస్థ రాహువు అష్టమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత సప్తమ ఫలితం కనుక ఇక్కడ ద్వితీయ కేతువు, అటుపిమ్మట జన్మకేతువు కనుక ఆచితూచి వ్యవహరిస్తూ వ్యాపారం చేసుకోవడం ద్వారా లాభాలను పొందవచ్చు. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ఆర్థికంగా మధ్య మధ్యలో బాగుంటుంటుంది, మధ్య మధ్యలో మోసగింపబడుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దాని ఒత్తిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందువలన మొత్తంపై ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించుకుంటూ ఉంటే ఆ అవరోధాలని అధిగమిస్తారు. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో ఎలా ఉందండి? సంవత్సరం ప్రారంభంలోనే ఏలినాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపార్థాలకు అవకాశం లేకుండా ఎంతవరకు మనం పనిచేయాలో మన పరిధిని దృష్టిలో పెట్టుకొని చక్కగా శ్రద్ధగా వినయంగా పనిచేయండి. గుర్తింపు లభిస్తుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి మహిళలకు ఈ సంవత్సరంలో ఎలా ఉందండి? సహజంగానే వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి స్త్రీలు ఆరోగ్యవంతులే, శని దోషాన్ని అధిగమించిన వారే, పనులను చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఈ ద్వితీయ కేతు ఉన్నటువంటి సమయాలలో వారు మాట్లాడే తీరు కొంతవరకు అపార్థాలను ఇస్తుంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం వాడి చేతిలోనే ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఈశ్వరానుగ్రహం పొందే విధంగా ముఖ్యంగా బిల్వార్చన చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా బిల్వాష్టోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవి యొక్క ఆలయం, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం దర్శించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. రాహుదోష నివారణార్థమై మినుములు, ఏలినాటి శని దోష పరిహారార్థమై నువ్వులు దానం చేస్తే మంచిది.